అలానే మిస్ చేస్తారు. ఉద్యోగ సంఘ నేతలు అనగానే ఉద్యోగుల సమస్యలు తీర్చగలరు, ఉద్యోగులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక పరిష్కరించగలరు, అలాగే ప్రభుత్వం పట్ల ఉద్యోగులు ఏమైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాన్ని సరిచేయగలరు, ఇలాంటి అభిప్రాయం సహజంగా ఉంటుంది. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు హైకోర్టే తప్పుపట్టింది. సుదీర్ఘకాలం పాటు ఒకే ప్లేస్లో ఉంటూ అక్కడే వాళ్ళు పనిచేస్తున్నట్టు రికార్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఆఫీసులకు రాకుండా జీతాలు తీసుకుంటున్నటువంటి కొంతమంది ఉద్యోగ నేతల మీద హైకోర్టు సీరియస్ అయింది. అసలు ఎంతకాలం పాటు మీరు ఒకే ప్లేస్లో ఒకే చోట మీరు ఉద్యోగాలు చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ప్రశ్నించింది. మరొకళ్ళకి అవకాశం లేకుండా ఉద్యోగ సంఘ నేతలుగా మీరు చలామణి అవుతూ ఒకే ప్లేస్లో మీరు ఎలా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతారు, ఇది రూల్స్కి విరుద్ధము అని చెప్పి కోర్టు అక్షంతలు వేసింది, ముట్టికాయలు వేసింది ఉద్యోగ సంఘ నేతలకు కొంతమందికి. ఎందుకనంటే సుదీర్ఘకాలం పాటు ఒకే ప్లేస్లో ఒకే చోట ఒకే డిపార్ట్మెంట్లో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. కొంతమంది వాళ్ళు పైరవీలు చేస్తూ ఉన్నారు. విజిలెన్స్ కేసుల్ని తీసివేయించే కార్యక్రమాలు, ఏసీబీ కేసుల్ని తీసివేయించే కార్యక్రమాలు, అవినీతికి పాల్పడినటువంటి ఉద్యోగులకి అండగా ఉండేటువంటి విధానాలని కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు అవలంబిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పార్టీల పరంగా రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. అలాగే రేవ్ పార్టీలు లాంటివి ఇస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది ఎన్నికలు అనగానే ఉద్యోగ సంఘ ఎన్నికలు వచ్చినప్పటికి కూడా ఫామ్ హౌస్ల్లో పార్టీలు పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా పార్టీలు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. పైగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి లీడర్లు కూడా ఉన్నారు. అందుకే అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా వచ్చింది ఒకనొక సమయంలో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1వ తారీఖున మాకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని సంఘాల నేతలు గవర్నర్ని కలిశారు. అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి భావించినటువంటి అప్పటి ప్రభుత్వం ఉద్యోగ సంఘ నేతల మీద కేసులు పెట్టారు. ఉద్యోగ సంఘాలను కూడా రద్దు చేయాలనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. మారినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతల్ని వెనకేసుకొస్తుంది. కొంతమందిని అయితే అసలు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పి సచివాలయంలో విమర్శలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు సస్పెన్షన్కి గురయ్యారు. కొంతమంది వెంకటరామరెడ్డి కూడా సస్పెన్షన్లో ఉన్నాడు. ఆయన ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి సమాచారాన్ని చేరవేస్తూ ఆయన విధులు నిర్వహిస్తున్నారు అనేది. యాక్చువల్గా సస్పెండ్ అయిన తర్వాత ఆయన మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేయాలి. కానీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేస్తే ఆ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీకి సంబంధించిన నివేదిక ఇంతవరకు ప్రభుత్వం దగ్గర రాలేదు. ఆయన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంత పాడుతూ పనిచేస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మరల్చుతూ ఆయన ప్రచారం చేశారు. అలాగే రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ ఉద్యోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఆయన ప్రభావితం చేసేలా ప్రచారం చేశారు. ఇవన్నీ గమనించినటువంటి ఎన్నికల కమిషను ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఆ సస్పెన్షన్ కొనసాగుతుంది. దాని మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయాలి. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేసి ఆయన ప్రవర్తన తీరు ఎలా ఉందో గమనించిన తర్వాత డిస్మిస్ కూడా చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు ఆయన సస్పెన్షన్ కంటిన్యూ చేస్తూ ఉంది. 6 నెలలు సస్పెన్షన్ అంటే 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు సస్పెన్షన్ కంటిన్యూ చేస్తుంది. అంటే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేసి ఆయన చేసిన తప్పు ఏంటి, ఆయన తప్పు చేసినట్టు నిరూపితం అయితే డిస్మిస్ కూడా చేయొచ్చు. కానీ ఆ దిశగా అడుగులు వేయలేకపోతుంది. పైగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాదాపుగా 1000 మంది ఉద్యోగ సంఘ నేతల్ని విధులకు హాజరు కాకుండానే పెంచి పోషిస్తుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే రకరకాల సంఘాలు ఉన్నాయి. ప్రాంతానికి ఒక సంఘం, కులాలకు ఒక సంఘం, విభాగాలకు ఒక సంఘం, ఇట్లా రకరకాలు ఉన్నాయి. కొన్ని ఎన్నికలు నిర్వహించలేనటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించకుండా కేవలం తూతు మంత్రంగా ఉండేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి.
గుర్తింపు లేని సంఘాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సంఘ నేతలుగా కొంతమంది చలామణి అవుతూ ప్రభుత్వ విధులకి గైర్హాజరు అవుతున్నారు. అసలు విధులకే హాజరు కాకుండా నెల నెల జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారుగా 1000 మంది ఉంటారనేది ఒక అంచనా. ఇది సచివాలయంలో ఉద్యోగుల్లో కొంతమందిలో జరుగుతున్న చర్చ కూడా. మరి వీళ్ళని ఎందుకు ప్రభుత్వం వెనకేసుకొస్తుంది, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు సిపిఎస్ రద్దు అని చెప్పి ఉద్యోగుల్ని రెచ్చగొట్టడం, లేదు జీతాలు పెంచాలి, డిఏలు ఇవ్వాలి అనేటువంటి స్లోగన్స్ తోటి ఉద్యమాలకి ఉద్యోగుల్ని సమాయత్తం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది కూడా ఎలా చేస్తారంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నచ్చకపోతే అప్పుడు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, వాళ్ళ యొక్క ప్రాధాన్యతను పెంచుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని సమస్యలను తీసుకొచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పోరాటం మేము చేస్తున్న ఉద్యోగుల పట్ల అనేటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు. యాక్చువల్గా వాళ్ళ బాధ్యత ఏంటంటే ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య అనుసంధానకర్తలుగా ఉండాలి. వాళ్ళు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది. చంద్రశేఖర్ రెడ్డి గారైనా గతంలో ఉద్యోగ సంఘ నేతలు ఉండేవాళ్ళు, నాకు బాగా తెలుసు. ఆయన సమైక్య ఉద్యమంలో ఆయన బాగా పనిచేశారు. ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ ఉద్యోగ సంఘ విభాగాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆయన ఉన్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బదనాం చేసేలాగా కొన్ని ఇష్యూస్ని టేకప్ చేయటం, ఇది వాళ్ళు చేసేటువంటి పని. దీనికి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అవసరమా? ఈ ఉద్యోగ సంఘాల్లో ఆఫీస్ బేరర్స్గా ఉంటూ వాళ్ళు విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవడం అనేది కరెక్టేనా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అందుకే ఆ మధ్యకాలంలో కొంతమంది అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అవసరం లేదు, వాటిని తీసేయండి, రద్దు చేయండి అని చెప్పి ఒక డిమాండ్ కూడా చేశారు. కానీ రద్దు చేసే ధైర్యం ఏ ప్రభుత్వాలు చెయ్యవు, ఈ ప్రభుత్వం కూడా చెయ్యదు. చేయకపోగా వాళ్ళకు కావాల్సినటువంటి డిమాండ్స్ని నెరవేర్చడానికే వీళ్ళంత వరకు ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. దాదాపుగా నాకు తెలిసినంత వరకు 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చింది. గత తాలూకు బకాయిలు ఏవైతే ఏమి అంత చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద కొంతమంది ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు బదనాం చేసే దిశగా వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ గమనించినటువంటి కోర్టు ఉద్యోగ సంఘ నేతలకు ఒకే చోట ఎన్ని సంవత్సరాల పాటు మీరు ఉద్యోగం కల్పిస్తారు అని ప్రభుత్వాన్ని నిలదీసింది కోర్టు. సుదీర్ఘకాలం పాటు కొందరైతే అదే ఉద్యోగంలో రిటైర్ అవుతారు, అదే ప్లేస్లో, అదే డిపార్ట్మెంట్లో రిటైర్ కూడా అవుతారు. రిటైర్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి సచివాలయంలో. అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ ప్రభుత్వం అలాంటి వాళ్ళని గమనించి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది. వాళ్ళు ఆ విధంగా తిష్ట వేస్తే ఒకే డిపార్ట్మెంట్లో, ఒకే విభాగంలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం రాదు కదా. కాబట్టి ఒకే డిపార్ట్మెంట్లో, ఒకే ప్లేస్లో టెస్ట్ వేసినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాళ్ళని బదిలీ చేయండి అని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ పరిస్థితి వచ్చేంత వరకు ఉద్యోగ సంఘ నేతలు వ్యవహరిస్తున్నారు అని అంటే వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులుగా ఏం చేస్తున్నట్టు, ఏం చెయ్యాలి అసలు వాస్తవంగా? వీళ్ళ అవసరం ఉందా, అసలు ఉద్యోగ సంఘాలు అవసరం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.